హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇట్స్ మీ తేజీ లాగ్స్. ఈరోజు మన ఛానల్లో వచ్చేసి ఇంట్లోనే ఈజీగా బిస్కెట్స్ని ఎలా తయారు చేసుకోవాలో చూపించబోతున్నాను. చూస్తుంటేనే నోరు ఊరిపోతుంది కదా. ఈ బిస్కెట్లు చేసుకోవడానికి ఒక 30 మినిట్స్ టైం ఉంటే చాలండి, ఈజీగా చేసేయచ్చు. అండ్ చాలా సాఫ్ట్గా క్రంచీగా చాలా చాలా బాగుంటాయండి. ఎప్పుడైనా మనకి పిల్లలకి స్నాక్స్ బాక్స్లోకి ఏదైనా పెట్టాలి అనుకుంటే ఇలాగా ఒకసారి మీ ఇంట్లో బిస్కెట్స్ని తయారు చేసి మీకు పిల్లలకి స్నాక్స్గా పెట్టండి. చాలా ఇష్టంగా తినేస్తారు అండ్ చాలా బాగుంటాయండి. అచ్చము మనము బయట కొన్నట్లే ఎలా ఉంటాయో బిస్కెట్స్ అలానే ఉంటాయండి. టేస్ట్ అయితే చాలా చాలా బాగుంటుంది. ఇప్పుడు ఎలా తయారు చేసుకోవాలో చూపించబోతున్నాను. ముందుగా మిక్సీ జార్ తీసేసుకొని అందులోకి ఒక 3/4 కప్పు వరకు పంచదారని వేసుకుంటున్నానండి. పంచదారని ఇలాగా బ్లెండర్లో వేసేసుకొని ఒక ఫ్లేవర్ కోసం 4 లేదా 5 యాలకాయలను కూడా వేసేసి మెత్తగా ఫైన్గా పౌడర్ అయ్యేలాగా గ్రైండ్ చేసేసుకోవాలండి. ఇలాగా గ్రైండ్ చేసుకోవటం వల్ల మనకి పిండిలో కలిసినప్పుడు బాగా కలిసిపోతాయి. ఇలాగా బ్లెండ్ చేసుకున్నాక ఇప్పుడు ఇందులోకి నేను ఒక 1/2 కప్ వరకు కరిగించుకొని పెట్టుకున్న నెయ్యిని వేసుకుంటున్నానండి. నెయ్యి ప్లేస్లో మీరు సన్ఫ్లవర్ ఆయిల్ కానీ రైస్ బ్రాండ్ ఆయిల్ కానీ ఏదైనా యూజ్ చేయొచ్చు. నేను 1/2 కప్ వరకు నెయ్యిని కరిగించుకొని వేసుకున్నానండి. ఇలాగా వేసేసుకొని మెత్తగా 2-3 నిమిషాలు బాగా ప్యూరీ లాగా అయ్యేలాగా బాగా గ్రైండ్ చేసేసుకోవాలండి. ఇలాగా గ్రైండ్ చేసుకోవటం వలన మనకి బిస్కెట్స్ అనేవి చాలా క్రంచీగా బాగా వస్తాయండి. చూడండి, వీడియో క్లిప్లో చూస్తున్నట్లుగా ఈ విధంగా గ్రైండ్ చేసేసుకొని ఈ మిశ్రమాన్ని మనము ఒక బౌల్లోకి అయితే ట్రాన్స్ఫర్ చేసేసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి 1 కప్పు వరకు జల్లించుకొని పెట్టుకున్న 1 కప్పు గోధుమ పిండిని తీసుకోవాలండి. కంపల్సరిగా జల్లించుకొనే తీసుకోవాలి. ఇలాగా తీసుకోవడం వల్ల మనకి బిస్కెట్స్ అనేవి పర్ఫెక్ట్గా వస్తాయి. ఇప్పుడు ఒక 1/2 కప్పు వరకు శనగపిండిని కూడా వేసుకుంటున్నానండి. శనగపిండిని కూడా మనం జల్లించి వేసుకోవాలి. నెక్స్ట్ 1 టేబుల్ స్పూను బొంబాయి రవ్వను వేసుకుంటున్నాను. బొంబాయి రవ్వను వేసుకోవడం వల్ల టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. ఇప్పుడు కొంచెం సాల్ట్ వేసుకోండి, వేసుకోకపోయినా పర్లేదు, వేసుకుంటే ఇంకా బాగుంటుంది. నెక్స్ట్ 1 టీ స్పూను బేకింగ్ సోడా వేసుకోండి. 1/2 టీ స్పూను బేకింగ్ పౌడర్ కూడా వేసేసుకొని ఇప్పుడు వేళ్లతో నిదానంగా కలిపేసుకోవాలండి. మీరు స్పూన్తో అయినా కలుపుకున్నా కానీ అంత బాగా కలవదు. ఇలాగా వేళ్లతోనే బాగా మిక్స్ చేసేసుకోవాలి. అంతా బటరు, శనగపిండి, గోధుమ పిండి అంతా బాగా కలిసేలాగా బాగా కలుపుకోవాలి. మీకు ఇలాగా చపాతీ పిండి కంటే మరీ సాఫ్ట్గా కాకుండా మరీ గట్టిగా కాకుండా కొంచెం తక్కువగా కలుపుకోవాలండి. ఇలాగా ముద్దలాగా అయ్యేంత వరకు బాగా మిక్స్ చేసుకోవాలి. మీకు ఇలాగ ముద్దలాగా అవ్వకుంటే కనుక ఒక 1 టేబుల్ స్పూన్ ఆయిల్ని కానీ నెయ్యిని కానీ వేసుకోండి. ఇలాగా 2 విరిచి చూస్తే మనకి బిస్కెట్స్ అనేవి పర్ఫెక్ట్గా వస్తాయండి. ఇలాగైతే ఉండాలి. ఇలా వస్తేనే మనకి బిస్కెట్స్ అనేవి గట్టిగా లేకుండా సాఫ్ట్గా క్రంచీగా అయితే వస్తాయి. మీకు పిండి కనుక గట్టిగా ఉంటే కనుక కొంచెం ఆయిల్ని కానీ నెయ్యిని కానీ వేసుకొని కలుపుకోవాలి. పిండి కన్సిస్టెన్సీ అయితే గుర్తుపెట్టుకోండి, పర్ఫెక్ట్గా ఇలా ఉంటేనే మనకి బయట కొన్నట్లయితే వస్తాయి. ఇలానే ఉండాలండి. ఇలాగా ఉంటేనే మనకి బిస్కెట్స్ చాలా బాగా పర్ఫెక్ట్గా వస్తాయి. ఇప్పుడు మూత పెట్టేసి ఒక 10 లేదా 15 నిమిషాలు పిండిని సెట్ అవ్వనివ్వండి. 15 నిమిషాల తర్వాత నేను మీకు మూత తీసి అయితే చూపిస్తున్నాను. చూడండి, ఇప్పుడు పిండి అనేది బాగా సాఫ్ట్గా అయిపోయింది. ఇప్పుడు మీకు ఏ సైజులో కావాలంటే ఆ సైజులో బిస్కెట్స్ని తయారు చేసుకోవాలండి. నేను అన్నీ కరెక్ట్గా షేప్ రావడానికి ఇలాగా ఒక కప్పును కానీ ఒక 1 టేబుల్ స్పూన్ ఉంటుంది కదా, ఆ టేబుల్ స్పూన్ అయినా తీసుకొని ఇలాగా ఒకటే సైజులో చేసేసుకోవాలండి. ఇలాగా చేసేసుకొని అన్నిటినీ మనము ఒక ప్లేట్లోకి అయితే పెట్టేసుకోవాలి. మీకు కరెక్ట్గా షేప్ రావాలి అనుకుంటే కనుక నేను చెప్పినట్లు మెజర్మెంట్ స్పూన్ తీసేసుకొని అన్నిటినీ ఒకటే విధంగా చేసేసుకొని ప్లేట్లోకి అయితే పెట్టేసుకోవాలి. నాకు 19 వరకు అయ్యాయండి బాల్స్. ఇప్పుడు ఒక ఇడ్లీ పాత్రను తీసేసుకొని ఇడ్లీ పాత్రకి నెయ్యిని అప్లై చేసేసుకోవాలండి. ఇలాగా నెయ్యిని అప్లై చేసేసుకోవటం వల్ల మనం చేసుకునే బిస్కెట్స్ అనేవి స్టిక్కీగా అవ్వకుండా మాడిపోకుండా ఉంటాయండి. ఇలాగా ఆయిల్ని కానీ నెయ్యిని కానీ అప్లై చేసేసుకోవాలి. ఇలాగా ఒక ముద్దను తీసేసుకొని ఇలాగ అరిచేతిలో రౌండ్గా అనేసుకొని ఇలాగ మధ్యలోకి జస్ట్ అలాగా నొక్కి చిన్న హోల్ లాగా పెట్టేసుకోండి. మరీ గట్టిగా ప్రెస్ చేసేస్తే విరిగిపోతాయండి మనం చేసుకునే బిస్కెట్స్ అనేవి. ఇలాగ జస్ట్ బొటన వేలుతో కానీ ఉంగరం వేలుతో కానీ ఇలాగ నొక్కేసుకొని పైన నేను బాదాంని స్టిక్ చేసుకుంటున్నానండి. మీ దగ్గర జీడిపప్పు కానీ పిస్తా కానీ ఏ డ్రై ఫ్రూట్స్ ఉంటే ఆ డ్రై ఫ్రూట్స్ని స్టిక్ చేసుకోండి. ఇలాగ స్టిక్ చేసుకోవడం వల్ల మనకి బిస్కెట్స్ అనేవి మంచిగా కనిపిస్తాయి. ఇలాగా అన్నిటినీ చేసేసుకొని ఇడ్లీ ప్లేట్లలో అయితే పెట్టేసుకోవాలండి. ఇలాగా ఇడ్లీ ప్లేట్లోనే కాకుండా ఒక వెడల్పుగా ఉండే ప్లేట్ని తీసుకొని వెడల్పుగా ఉన్న ప్లేట్కి కొంచెం ఆయిల్ అప్లై చేసేసుకొని కొంచెం పౌడర్ని గోధుమ పిండిని జల్లించుకొని
ఇలాగైనా చేసుకొని పెట్టుకోవచ్చండి. నేను ఈజీగా త్వరగా కుక్ అయిపోతాయని చెప్పేసి ఇడ్లీ ప్లేట్లో అయితే చేస్తున్నాను. ఇలానే అన్నిటినీ చేసేసుకొని ఇడ్లీ ప్లేట్ని రెడీ చేసుకోవాలి. ఇప్పుడు ప్లేట్స్కి ఉన్న హోల్స్ని మనము ఇలాగ పెట్టకూడదండి. మనకి బిస్కెట్ ఉన్న వైపు హోల్స్ లాగా పెట్టేసుకోవాలి. అప్పుడే కరెక్ట్గా మనకి బిస్కెట్స్ అనేవి కుక్ అవుతాయి. చూడండి వీడియో క్లిప్లో చూస్తున్నట్లుగా ఈ విధంగా అయితే పెట్టేసుకోవాలి. ఇప్పుడు ఇలాగా సెట్ చేసేసుకొని పక్కన పెట్టేసేయండి. ఇప్పుడు నేను వెడల్పుగా ఉండే ఒక ఇడ్లీ పాత్రని తీసుకున్నానండి. ఇలాగా తీసుకోవడం వల్ల మనకి బిస్కెట్స్ అనేవి అన్నీ ఈవెన్గా కుక్ అవుతాయి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసేసి గిన్నెని పెట్టేసుకొని మంటని లో ఫ్లేమ్లో పెట్టేసి ఒక 10 నిమిషాలు ప్రీహీట్ చేసుకోవాలండి. ఇప్పుడు నేను 10 నిమిషాల వరకు ప్రీహీట్ చేసేసుకొని పెట్టేసుకున్నాను. 10 నిమిషాల తర్వాత మూత తీసైతే పెట్టేశానండి పక్కన. ఇప్పుడు మనం రెడీ చేసుకొని పెట్టుకున్న ఇడ్లీ ప్లేట్స్ని కూడా ఇందులో పెట్టేసుకొని చూడండి ఇడ్లీ ప్లేట్స్కి గిన్నెకి ఒక 5 ఇంచెస్ వరకు గ్యాప్ ఉంటే కుకీస్ అనేవి బాగా కుక్ అవుతాయండి. ఈవెన్గా అన్ని సమానంగా కుక్ అయిపోతాయి. చూడండి ఈ విధంగా గ్యాప్ ఉంచేసుకొని మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టేసి మూత పెట్టేసి 20 to 30 మినిట్స్ బేక్ చేసుకోవాలండి. అప్పుడే మనకి పర్ఫెక్ట్గా కుక్ అవుతాయి. ఇప్పుడు ఆవిరిపోకుండా నేను ఒక రోల్ని అయితే పెట్టేసుకున్నాను. నేను మీకు ఒక 17 మినిట్స్ తర్వాత మూత తీసి అయితే చూపిస్తున్నాను. చూడండి ఇంకా కొంచెం సాఫ్ట్గా అయితే ఉన్నాయండి. పట్టుకొని చూస్తే మనకి వెంటనే అర్థమైపోతుంది. సాఫ్ట్గా ఉంటే కనుక ఇంకా కుక్ అవునట్లు, కొంచెం గట్టిగా ఉంటే కనుక మనకి కుకీస్ అనేవి రెడీ అయిపోతాయి. ఇప్పుడు నేను మళ్ళీ ఒకసారి చెక్ చేసుకొని మూత పెట్టేసి మరొక 10 మినిట్స్ అయితే పెట్టానండి. ఇప్పుడు 10 మినిట్స్ మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టేసి అలానే వదిలేసేయాలి. 10 మినిట్స్ తర్వాత మీకైతే చూపిస్తున్నానండి. రోల్ తీసేసి ఇప్పుడు ఒక క్లాత్తో మూతను తీసేస్తే లైట్ గోల్డెన్ ఎల్లో కలర్ లాగా ఉండాలండి. అప్పుడే మనకి బిస్కెట్స్ అనేవి పర్ఫెక్ట్గా కుక్ అయినట్లు. ఇలాగా టచ్ చేస్తే కూడా కొంచెం హార్డ్గా అయితే ఉండాలి. అప్పుడు మనకి బిస్కెట్స్ అనేవి పర్ఫెక్ట్గా కుక్ అయినట్లండి. చూడండి మనకి రెడీ అయిపోయాయండి బిస్కెట్స్. ఇప్పుడు ఈ స్టాండ్ని మనం బయట తీసేసి ఒక 10 to 15 మినిట్స్ అలానే ఉంచేయాలండి. అలా ఉంచేయడం వల్ల మనకి బిస్కెట్స్ అనేవి ఈజీగా వస్తాయి. చూడండి ఇలాగా నైఫ్తో కానీ ఫోర్క్తో కానీ కదిలిస్తే మనకి బిస్కెట్స్ అనేవి పర్ఫెక్ట్గా వస్తాయి. చూడండి నాకైతే అచ్చము బయట కొన్నట్లే వచ్చాయండి. చాలా చాలా బాగున్నాయి అండ్ చాలా టేస్టీగా ఉన్నాయండి. చూడండి అడుగును కూడా మాడిపోకుండా బిస్కెట్స్ అనేవి పర్ఫెక్ట్గా వచ్చాయి. అంతే అండి, చాలా అంటే చాలా బాగుంటాయి. ఖచ్చితంగా ఈ బిస్కెట్స్ని మీరు కూడా మీ ఇంట్లో ట్రై చేయండి. చాలా బాగా వస్తాయి. నేను చెప్పినట్లు మీరు కనుక ఈ బిస్కెట్ని ప్రిపేర్ చేసుకుంటే పక్కాగా బయట కొన్నట్లే, బేకరీలో కొన్నట్లే అదే టేస్ట్ వస్తాయండి. మరి ఈ రెసిపీ మీ అందరు కూడా మీ ఇంట్లో ట్రై చేసి మీకు టేస్ట్ ఎలా వచ్చిందో నాకు కామెంట్స్ రూపంలో మాత్రం తెలియచేయండి. మరి ఈ వీడియో కనుక మీ అందరికీ నచ్చితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి కూడా షేర్ చేసి నా ఛానల్ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. మరొక మంచి రెసిపీతో మీ ముందరకైతే వచ్చేస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.